వెస్ట్ బెంగాల్లో అధికారుల నిర్బంధంపై సుప్రీం సీరియస్ అయింది. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుపై స్థానికులు నిరసన తెలిపారు. 7 అధికారులను 9 గంటల పాటు నిర్బంధించారు. మాల్దా ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందన్న సుప్రీం చీఫ్ జస్టిస్ ఫోన్ చేసినా సాయం ఆలస్యమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా వివరించిన సుప్రీం ఈ ఘటనపై సిబిఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సర్వే సర్ పేరుతో పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మాల్దా జిల్లాలో నిన్న ఆందోళనలు జరిగాయి. ఇక్కడ సర్ విధుల్లో ఉన్న 7 జ్యుడిషియల్ అధికారులను సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆందోళనకారులు నిర్బంధించారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అర్ధరాత్రి 1 గంట తర్వాత అక్కడకు చేరుకుని జ్యుడిషియల్ అధికారులను రక్షించాయి. అక్కడున్న ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నిర్బంధానికి గురైన వారిలో 3 మహిళా అధికారులు కూడా ఉన్నారు. ఈ పరిణామాలపై సుప్రీంకోర్టు గురువారం స్పందిస్తూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థను అడ్డుకునేందుకు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యేనని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహించారు. జ్యుడిషియల్ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బకొట్టి సర్ ప్రక్రియను ఆపేందుకు కుట్రపూరితంగా ఈ ఘటనకు పాల్పడ్డారు. ఆందోళనకారుల ఘెరావ్ గురించి మధ్యాహ్నమే సమాచారం అందినా రాష్ట్ర అధికారులు ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. సాయం కోసం స్వయంగా కల్కతా హైకోర్టు చీఫ్ జస్టిస్ హోం సెక్రటరీ డీజీపీకి ఫోన్ చేయాల్సి వచ్చింది. వారి నుంచి ఆదేశాలు అందినా జిల్లా సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి రాలేదు. రాత్రి 11 గంటల వరకు వారికి ఎలాంటి సాయం అందలేదు. ఈ ఘటనలో రాష్ట్ర అధికారుల ప్రవర్తన అత్యంత విచారకరమని, ఇది కోర్టు అధికారాన్ని సవాల్ చేసినట్లే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి మేము ఎన్నటికీ అనుమతించబోమని సుప్రీంకోర్టు మండిపడింది.